హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు రామ్స్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈ వీడియోలో మనం 8th క్లాస్ హిస్టరీ బిట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. గతంలో చేసిన వీడియోలకు సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. నెంబర్ 1, చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా మరణానంతరం రాజకుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని 1849లో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ డల్హౌసీ. నెక్స్ట్, బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరివాడిని, అతని తర్వాత అతని వారసులు ఎవరిని రాజులుగా గుర్తించమని, కేవలం వారిని యువరాజులుగా మాత్రమే పిలుస్తామని 1856లో ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్. నెక్స్ట్, ఎవరైనా కొత్త వ్యక్తి కంపెనీ సైన్యంలో ఉద్యోగం చేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర మార్గంలో వెళ్ళడానికి అంగీకరించాలని కంపెనీ ఒక కొత్త చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది? 1856. నెక్స్ట్, భారతీయులను క్రైస్తవ మతంలోకి మారటాన్ని సులభతరం చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని చేసిన సంవత్సరం ఏది? 1850. నోటు: ఈ చట్టం క్రైస్తవ మతంలోకి మారిన భారతీయులకు తమ పూర్వీకుల ఆస్తిని పొందే హక్కు కల్పించింది. నెక్స్ట్, మజా ప్రవాస్ గ్రంథకర్త ఎవరు? విష్ణు భట్ గాడ్సే, మహారాష్ట్ర. నెక్స్ట్, సిపాయి నుండి సుబేదార్ వరకు అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? సీతారాం పాండే, 1861. నెక్స్ట్, ఫిరంగీలు అనగా ఎవరు? విదేశీయులు. నెక్స్ట్, 1857 సిపాయిల తిరుగుబాటు మొదట ఎక్కడ ప్రారంభమైంది? మీరట్, మే 10, 1857. నెక్స్ట్, మంగల్ పాండే బారక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు ఎప్పుడు ఉరి తీశారు? ఏప్రిల్ 8, 1857. 1857 సిపాయిల తిరుగుబాటు నాయకుడిగా సిపాయిలు ఎవరిని ప్రకటించారు? బహదూర్ షా జాఫర్. నెక్స్ట్, 1857లో కాన్పూర్లో తిరుగుబాటు చేసింది ఎవరు? నానాసాహెబ్, పేష్వా బాజీరావు దత్తపుత్రుడు. నెక్స్ట్, లక్నోలో తిరుగుబాటు చేసింది ఎవరు? బేగం హజరత్ మహల్. ఈమె తన కుమారుడు బిర్జిస్ ఖాదిర్ని నవాబ్గా ప్రకటించింది. నెక్స్ట్, ఝాన్సీలో తిరుగుబాటు చేసింది ఎవరు? రాణి లక్ష్మీబాయి. నెక్స్ట్, మధ్యప్రదేశ్లోని మాండ్లా ప్రాంతంలోని రామ్గఢ్లో తిరుగుబాటు చేసింది ఎవరు? రాణి అవంతిభాయ్ లోధి. నెక్స్ట్, నానాసాహెబ్ సేనాని ఎవరు? తాంతియా తోపే. నెక్స్ట్, ఘాజీలు అనగా మతయోధులు. నెక్స్ట్, బరేలీకి చెందిన యోధుడు ఎవరు? బక్ట్ ఖాన్. నెక్స్ట్, బ్రిటిష్ పాలన త్వరలో అంతం కాబోతుందని జోస్యం చెప్పిన మౌల్వీ ఎవరు? ఫైజాబాద్కు చెందిన మౌల్వీ అహ్మదుల్లా షా. నెక్స్ట్, సిపాయిలతో కలిసి బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన బీహార్కు చెందిన మాజీ జమీందార్ ఎవరు? కున్వర్ సింగ్. నెక్స్ట్, బ్రిటిష్ వారు ఢిల్లీని తిరుగుబాటుదారుల నుంచి ఎప్పుడు తిరిగి స్వాధీనం చేసుకున్నారు? 1857 సెప్టెంబర్. నెక్స్ట్, 1858 అక్టోబర్లో చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ను అతని భార్య జీనత్ మహల్ను బ్రిటిష్ వారు ఏ జైలుకి పంపించారు? రంగూన్. నెక్స్ట్, బహదూర్ షా జాఫర్ రంగూన్ జైల్లో ఎప్పుడు మరణించాడు? 1862. నెక్స్ట్, బ్రిటిష్ వారు లక్నోని స్వాధీనం చేసుకున్న సంవత్సరం ఏది? 1858 మార్చి. నెక్స్ట్, బ్రిటిష్ వారు ఝాన్సీని జయించి రాణి లక్ష్మీబాయిని చంపిన సంవత్సరం? 1858 జూన్. నెక్స్ట్, బ్రిటిష్ సేనలు తాంతియా తోపేని చంపిన సంవత్సరం? 1859 ఏప్రిల్. నెక్స్ట్, ఏ చట్టం ద్వారా భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్గా పిలువబడ్డాడు? 1858 చట్టం. వైస్రాయ్ అనగా బ్రిటిష్ వారిచే నియమించబడిన ప్రతినిధి. నెక్స్ట్, ఒడిశాకు ఆగ్నేయ భాగంలో 16వ శతాబ్దంలో ఏర్పడిన చిన్న రాజ్యం ఏది? కుర్ధా. నెక్స్ట్, 19వ శతాబ్దం ప్రారంభంలో కుర్ధా రాజు ఎవరు? రాజా భీరకిషోర్ దేవ్. నెక్స్ట్, రాజా భీరకిషోర్ దేవ్ తర్వాత రాజు ఎవరు? రెండవ ముకుందదేవ్. నెక్స్ట్, ఎవరి కాలంలో కుర్ధాను బ్రిటిష్ వారు ఆక్రమించారు? రెండవ ముకుందదేవ్.
బక్షి జగబంధుగా పిలువబడ్డ రెండవ ముకుందదేవ్ మిలిటరీ కమాండర్ ఎవరు? జగబంధు విద్యాధర్ మహాపాత్ర. నెక్స్ట్, ఏ సంవత్సరంలో ఫైక్స్ జగబంధు నాయకత్వంలో తిరుగుబాటు చేసింది? 1817 మార్చి 29. నెక్స్ట్, 1850 1860 మధ్య శాంతిని కాంక్షించే రాజ్యం కోసం చైనాలోని దక్షిణ ప్రాంతంలో చెలరేగిన ప్రజా తిరుగుబాటు ఏది? తైపింగ్ తిరుగుబాటు. నెక్స్ట్, తైపింగ్ తిరుగుబాటు నాయకుడు ఎవరు? హాంగ్ జియు క్వాన్. నెక్స్ట్, చింజ్ అనే ఆంగ్ల పదం ఏ హిందీ పదం నుండి వచ్చింది? చింట్ అనే పదం నుండి. చింట్ అనగా అర్థం రంగురంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రం. బాందన్నా అనే పదం ఏ హిందీ పదం నుండి వచ్చింది? బాంద్నా, హిందీలో ముడివేయటం అనే అర్థం. మన దేశంలో జమ్దానీ వస్త్రాలను నేసే ముఖ్య కేంద్రాలు ఏవి? బెంగాల్లోని ఢాకా, యునైటెడ్ ప్రావిన్స్లోని లక్నోలు. నెక్స్ట్, ఏ సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన నూలు వస్త్రాలు చింజ్ వాడకాన్ని నిషేధిస్తూ ఇంగ్లాండ్లో ఒక చట్టం రూపొందించింది? క్రీస్తు శకం 1720. ఈ చట్టాన్ని కాలికో చట్టంగా పిలుస్తారు. నెక్స్ట్, 1764లో స్పిన్నింగ్ జెన్నీని కనుగొన్నది ఎవరు? జాన్ కాయే. నెక్స్ట్, 1768లో ఆవిరి యంత్రాన్ని రూపొందించింది ఎవరు? రిచర్డ్ ఆర్క్రైట్. నెక్స్ట్, 18వ శతాబ్దంలో భారత్లోని వస్త్ర కేంద్రాలలో అగ్రగామి మరియు ముల్ముల్, జిందాని నేత పద్ధతులకు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం ఏది? ఢాకా. నెక్స్ట్, తంతి నేత కార్మికులు ఏ రాష్ట్రానికి చెందినవారు? బెంగాల్. నెక్స్ట్, ఉత్తర భారతదేశంలోని నేత కార్మికులు ఎవరు? జులాహాలు లేదా మోమిన్. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలోని నేత కార్మికులు ఎవరు? సాలే, కైకోలర్, దేవాంగులు. నెక్స్ట్, రంగు వస్త్రాలకు రంగులు అద్దకం వేసే వ్యక్తిని ఏమని పిలుస్తారు? రంగ్రేజ్. నెక్స్ట్, ఔరంగ్ అనే పర్షియన్ పదానికి అర్థం ఏమిటి? గిడ్డంగి. ఈ చిత్రం బెంగాల్లోని ఒక తంతి నేత పనిని చూపుతుంది. దీనిని 1790లో చిత్రించిన బెల్జియన్ చిత్రకారుడు ఎవరు? సాల్విన్స్. నెక్స్ట్, సమాచార దర్పణ్ అనేది ఏ భాషా వార్తాపత్రిక? బెంగాలీ. 1931లో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో గల గుర్తు ఏది? చరక. నెక్స్ట్, భారతదేశంలో మొదటి ప్రత్తి మిల్లు 1854లో ఎక్కడ ఏర్పాటైంది? బొంబాయి. నెక్స్ట్, అహ్మదాబాద్లో మొదటి నూలు మిల్లు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1861. నెక్స్ట్, క్రీస్తు శకం 1800 సంవత్సరంలో మైసూరులో పర్యటించి మైసూరులోని వందలాది స్మెల్టింగ్ కొలుములలో ఊడ్జ్ ఉక్కును ఉత్పత్తి చేసే సాంకేతికతను మనకు వివరించింది ఎవరు? ఫ్రాన్సిస్ బుచానన్. నెక్స్ట్, భారతీయ ఊడ్జ్ ఉక్కు గురించి తెలుసుకోవడానికి 4 సంవత్సరాలు పరిశోధన చేసిన ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎవరు? మైకేల్ ఫారడే. నెక్స్ట్, టిప్పు సుల్తాన్ కత్తి ఏ రకమైన ఉక్కుతో తయారు చేయబడింది? ఊడ్జ్ ఉక్కు. నెక్స్ట్, బెల్లోస్ అనగా బొగ్గును మంటించేందుకు గాలిని పంపు చేసే పరికరం. నెక్స్ట్, టిస్కో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఎక్కడ కలదు? జంషెడ్పూర్. నెక్స్ట్, మధ్య భారతదేశంలో ఇనుము శుద్ధి చేసే వారిని ఏమంటారు? అగారియాలు. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యుత్తమ ఇనుప ఖనిజాలు గల ప్రదేశం ఏది? రాజురా కొండలు. నెక్స్ట్, టిస్కో కంపెనీ ఏ నది ఒడ్డున కలదు? సువర్ణరేఖ. నెక్స్ట్, ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించింది ఎవరు? విలియం జోన్స్. నెక్స్ట్, ఏషియాటిక్ రీసెర్చ్లు అనే పత్రికను స్థాపించింది ఎవరు? విలియం జోన్స్. నెక్స్ట్, అరబిక్, పర్షియన్, ఇస్లామిక్ చట్టాల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి 1781లో ఒక మదర్సాను ఎక్కడ స్థాపించారు? కలకత్తా. నెక్స్ట్, ప్రాచీన సంస్కృత గ్రంథాల అధ్యయనానికి బెనారస్లో హిందూ కళాశాలను ఏ సంవత్సరంలో స్థాపించారు? 1791. నెక్స్ట్, పర్షియన్ చదవగల, రాయగల, బోధించగల వ్యక్తిని ఏమంటారు? మున్షి. నెక్స్ట్, భారతీయులకు ప్రాచ్య దేశాల కవిత్వం, ఆధ్యాత్మిక సాహిత్యాలను గురించి కాకుండా పశ్చిమ దేశాలు సాధించిన శాస్త్ర సాంకేతిక పురోగతిని బాగా నేర్చుకునేలా చేయాలి అన్నది ఎవరు? జేమ్స్ మిల్. నెక్స్ట్, ఇంగ్లాండ్ సాధించిన విజ్ఞానమును భారతదేశపు ఏ శాస్త్ర జ్ఞానంతోనూ
సరిపోల్చలేనంత గొప్పదని అన్నదెవరు? థామస్ బాబింగ్టన్ మెకాలే. నెక్స్ట్, యూరప్లోని మంచి గ్రంథాలయపు ఒక అరలోని సాహిత్యంతో భారత అరబిక్ దేశాల సాహిత్యం మొత్తంతో సమానమవుతుంది అని అన్నదెవరు? మెకాలే. నెక్స్ట్, ఎవరి సూచనలను అనుసరించి 1835 ఆంగ్ల విద్యా చట్టం ప్రవేశపెట్టబడింది? మెకాలే. నెక్స్ట్, ప్రాచ్యవాదుల విద్యా విధానానికి విరుద్ధంగా భారతదేశంలో అనుసరించాల్సిన విద్యా విధానాన్ని వివరిస్తూ యూరోపియన్ అభ్యసనా పద్ధతి యొక్క ఆచరణాత్మక ప్రయోజనాలను నొక్కి చెప్పింది ఎవరు? వుడ్స్ డిస్పాచ్ 1854. నెక్స్ట్, 1854 వుడ్స్ డిస్పాచ్ను అమలు చేస్తూ బ్రిటిష్ వారు తీసుకున్న చర్యలు ఏవి? విద్యాశాఖ ఏర్పాటు, విశ్వవిద్యాలయాల విద్యా వ్యవస్థ ఏర్పాటు. నెక్స్ట్, కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో విశ్వవిద్యాలయాలు స్థాపించబడిన సంవత్సరం ఏది? 1857. నెక్స్ట్, 1830లలో బెంగాల్, బీహార్ ప్రాంతాలలోని స్థానిక పాఠశాలలలో విద్యా పురోగతిపై బ్రిటిష్ వారికి నివేదిక ఇచ్చింది ఎవరు? విలియం ఆడమ్. నెక్స్ట్, వలసవాద విద్య భారతీయుల మనసులలో న్యూనతాభావాన్ని సృష్టించింది. ఇది భారతీయులను బానిసలుగా మార్చి వారిపై చెడు ప్రభావాన్ని చూపింది. ఈ మాటలు ఎవరి? మహాత్మా గాంధీ. విద్య ఒక వ్యక్తి బుద్ధి, ఆత్మజ్ఞాన వికాసానికి దోహదపడాలి. మహాత్మా గాంధీ. నెక్స్ట్, బోధనా మాధ్యమంగా భారతీయ భాషలే ఉండాలి. ఇంగ్లీష్ విద్య భారతీయులను వారి మాతృభూమిలోనే వారిని పరాయవారిగా చేసింది. మహాత్మా గాంధీ. నెక్స్ట్, 1901లో శాంతినికేతన్ పాఠశాలను స్థాపించింది ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్, కలకత్తాలో బ్రహ్మసభను స్థాపించింది ఎవరు? రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్, సతీ సహగమనాన్ని నిషేధించిన సంవత్సరం ఏది? 1829. నెక్స్ట్, ప్రాచీన గ్రంథాలను ఉపయోగించి వితంతువులు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చని సూచించిన సంఘ సంస్కర్త ఎవరు? ఈశ్వర్చంద్ర విద్యాసాగర్. నెక్స్ట్, వితంతు పునర్వివాహ చట్టం ఆమోదించబడిన సంవత్సరం ఏది? 1856. నెక్స్ట్, ఆర్య సమాజంను స్థాపించింది ఎవరు? స్వామి దయానంద సరస్వతి 1875లో. నెక్స్ట్, ఖురాన్ ఆధారంగా స్త్రీ విద్య కోసం కృషి చేసిన సంఘ సంస్కర్త ముంతాజ్ అలీ. నెక్స్ట్, మహారాష్ట్రలో బాలికల కోసం పాఠశాలలు స్థాపించింది ఎవరు? జ్యోతిరావు పూలే. నెక్స్ట్, ముస్లిం బాలికల కోసం పాట్నా, కలకత్తాలలో పాఠశాలలను ప్రారంభించింది ఎవరు? బేగం రోకేయా షెకావత్. నెక్స్ట్, స్త్రీ పురుష తులన, స్త్రీలు పురుషుల మధ్య పోలిక అనే పుస్తక రచయిత తారాబాయ్ షిండే. నెక్స్ట్, హిందూ మతం వల్ల మహిళలు అణిచివేతకు గురయ్యారని భావించి అగ్రవర్ణ మహిళల దుర్భర జీవితాలను గురించి పుస్తకం రాసింది ఎవరు? పండిత రమాబాయి. నెక్స్ట్, బాల్య వివాహ నిరోధక చట్టం 1929 ప్రకారం పురుషుల స్త్రీల వివాహ వయస్సు ఎంత? పురుషులు 18 సంవత్సరాలు, స్త్రీలు 16 సంవత్సరాలు. నెక్స్ట్, కుల వ్యవస్థ నిర్మూలన కొరకు బొంబాయిలో పరమహంస మండలిని ఏ సంవత్సరంలో స్థాపించారు? 1840. నెక్స్ట్, చర్మకారుల యొక్క స్థాయి పెంపుదలకు కృషి చేసిన సత్నామీ ఉద్యమంను మధ్య భారతదేశంలో ప్రారంభించింది ఎవరు? ఘాసీదాస్. నెక్స్ట్, తూర్పు బెంగాల్లో మత్వా తెగవారి అభివృద్ధి కోసం పనిచేసింది ఎవరు? హరిదాస్ ఠాకూర్. నెక్స్ట్, ఒరు జాతి, ఒరు మతం, ఒరు దైవం, మనుష్యను. సమస్త మానవాళిది ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే దేవుడు అన్నదెవరు? నారాయణ గురు. నారాయణ గురు ఏ రాష్ట్రానికి చెందిన సంఘ సంస్కర్త? కేరళ. నెక్స్ట్, సత్యశోధక్ సమాజిని స్థాపించింది ఎవరు? జ్యోతిరావు పూలే. నెక్స్ట్, 1873లో గులాంగిరి పుస్తకాన్ని రచించింది ఎవరు? జ్యోతిరావు పూలే. గులాంగిరి అనగా బానిసత్వం. కుల సంస్కరణ ఉద్యమాన్ని దక్షిణ భారతదేశంలో ప్రారంభించింది ఎవరు? ఈవి రామస్వామి నాయకర్. పెరియార్. నెక్స్ట్, బ్రహ్మ సమాజం స్థాపించిన సంవత్సరం 1830. స్వామి వివేకానంద అసలు పేరు ఏది? నరేంద్రనాథ్ దత్తా. నెక్స్ట్, వివేకానంద చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలకు హాజరైన సంవత్సరం ఏది? 1893. నెక్స్ట్, ప్రార్థనా సమాజంను 1867లో ఎక్కడ స్థాపించారు? బొంబాయి.
స్టూడెంట్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.